మర్రి రాజశేఖర్ వెళ్ళిపోయారు. అట్లాగే మిగతా ఇంకొక 8 మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పటికొక 5గురు రాజీనామాలు చేశారు మండల్లో. జగన్ ఏం చేస్తాడు? ఏమి చేయడు, పట్టించుకోడు. వెళ్ళిపోతున్నారు, బతిన్లాడడం అలవాట్లేదు, రమ్మనమని బతిన్లాడడం అలవాట్లేదు. వస్తానని ఎవరన్నా కబురు చేస్తే వాళ్ళకున్న ఏదైతే ధన జన బలాన్ని బేస్ చేసుకుని టికెట్ ఇస్తానా లేదా అన్నది చెప్తాడు. మొహమాటం ఏం లేదు, మొహానే చెప్తాడు. అన్నా నీకు టికెట్ ఇవ్వలేను, నువ్వు వస్తానంటే రా, లేదు అన్నా నువ్వు రా నీకు టికెట్ ఇస్తాను. ఒకవేళ మళ్ళీ ఇవ్వలేని పరిస్థితి వస్తే అన్నా నీకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా, నీకు తర్వాత చదువుతాను, ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఎంపీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తానంటే ఇస్తాడు, ఎమ్మెల్సీ ఇస్తానంటే ఇస్తాడు. మంత్రిగా కొన్నిసార్లు తేడా వచ్చినా కూడా ఇప్పుడు మర్రి రాజశేఖర్కి చెప్పినట్టే, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి చెప్పినట్టే ఇట్లాంటి కొంతమంది ఇబ్బంది పడ్డటువంటిది ఉంది. బట్ అలాగని చెప్పేసి ఆ మొహమాటం లేకుండా చెప్తాడు, ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఇవ్వలేకపోతున్నాను అంతే తప్పించి అన్న నువ్వు లేకపోతే నా పార్టీ పాడైపోతుంది, నా జీవితం ఏంటో నాకు తెలియదు, దయచేసి ఉండు అని అడిగే అలవాటు అతనికి లేదు. రైటా రాంగా కాలం డిసైడ్ చేయాలి.